11, 12, 14 వచనాలు చదువుకోండి. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ప్రార్థన చేసుకోండి. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి వందన, స్తుతి, స్తోత్రాలు సమర్పించుకుంటూ మీ పాదం వద్దకు వచ్చాం. అనుగ్రహించిన శ్రేష్టమైన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. సోదరి జాయిస్ అమ్మ, డాక్టర్ గారు, దేవా, మరి బిడ్డ జాను, సారను పక్షంగా మీరు చేసిన మేలు బట్టి వందనాలు. దేవా, మీరు కానీ లేకపోతే ఇంట్లో మరణం మేలును, దేవా, దుఃఖముండును. అయితే మీరున్నారు కనుక, వీరికి సహాయం చేశారు కనుక, దేవ, వారి బిడ్డను మీరు జీవప్రాప్తుడిగా చేశారు కనుక ఈ దినాన్న సంతోషముతో ఇంట్లో కూడి రావడం ఇచ్చిన ధన్యత బట్టి మీకు వందనాలు. తండ్రి, ఈ సమయాన్న ఈ బిడ్డ పక్షంగా చేసిన మేలును బట్టి ఇక్కడ కృతజ్ఞత కూడి కొరకే వచ్చినాం. మరి డాక్టర్ గారు ప్రభు ఇంకా రాలేదు, త్వరగా వచ్చినట్లుగా మీరు కృప దయచేయండి. చదువుని లేఖన భాగంలో ఆస్వాదించి విరిచి మాకు పంచిపెట్టండి. మీ నోటున్న మాట నోట ఉంచుము, అరచే నీడల కప్పము, నన్ను కూడా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు యొక్క రక్తం కింద తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయాన్ని మనము ఈ ఇంటికి దేని కొరకు వచ్చాం? వారి సంతోషంలో సంతోషించడానికి, ఆనందించడానికి మనం వచ్చాం. లేకపోతే దేవుడు ఈ జీవితంలో సహాయం చేయకపోతే, దేవుడు ఈ జీవితంలో సహాయం చేయకపోతే ఈ ఇల్లు ఎలా నిండును? దుఃఖముతో, బాధతో నిండి ఉంది. కాబట్టి దేవుడు అపారమైన కృపను బట్టి మళ్ళా సోదరు జాయిసమ్మ యొక్క కుమారుణ్ణి దేవుడు సజీవుడిగా ఉంచాడు కదా. బైబిల్ ఏం చెప్పింది? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం ఉందా? ప్రాణ ప్రతిగా ఏమి మోసేగా ఆ ప్రాణానికి ప్రతిగా ఈ మనుషులు ఏమి లేదు. కాబట్టి ప్రాణము చాలా విలువైంది. ఒకసారి పోతే ఎవరా జాని పైచండి, ప్రాణం ఏంటి? విలువైంది. ప్రాణం పోతే వస్తుందా? అన్నీ వస్తాయి. డబ్బు పోతే వస్తుంది, ఇల్లు పోతే ఇల్లు వస్తాయి, పొలం పోతే పొలం వస్తుంది, ఆహారం పోతే అన్ని ఆహారం వస్తుంది కదా. ఇంకేం వస్తాయి? బట్టలు పోతే బట్టలు వస్తాయి. అమ్మా, మా అమ్మ నలుపుకమ్మా, మేము బేదోళ్ళమ్మా, కొనలేమమ్మా. ఒక పని చేయి, ఒక 10,000 ఇచ్చేసి దాన్ని నోటితో కురికేస్తా ఉంది. ఇస్తావా 10,000? వెళ్ళిపోతాం దాన్ని. కాబట్టి ప్రాణాన్ని ప్రతిగా ఏమి ఎవడు ఇవ్వలేదు కదా. ప్రాణం విలువైంది. అయితే అలాంటి ప్రాణాన్ని దేవుడి దినాన్న ఏం చేశాడు? దేవుడు మన మధ్యన ఏం చేశాడు? ఉంచాడు. కాబట్టి ఇక్కడ మనము మన జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటి బట్టి మనము ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి ఏ ఇల్లు అన్నాడు? ముందు ఇక్కడ చదివా మత్తయి సువార్తలో యేసు ప్రభువు శిష్యులు ఇద్దరేసి పంపుతూ ఒక పట్టణంలో ప్రవేశించినప్పుడు ఎవడు ఆ ఇంటిలో యోగ్యుడో, ఆ ఊరిలో యోగ్యుడో వారి ఇంట ప్రవేశించండి అన్నాడు. చూడండి, యోగ్యమైన ఇల్లు కాదు, ఎవడు యోగ్యుడో.
అంటే ఎవడో యోగ్యుడు అంటే అర్థం ఏంటి? అర్హత కలిగినటువంటి వాడు, అన్ని అర్హతలు కలిగిన వాడిని యోగ్యుడు అంటారు. ఆ యోగ్యుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ఇల్లు కూడా ఏమవుద్ది? యోగ్యమైన ఇల్లు అవుద్ది. యోగ్యమైన ఇల్లు ఎప్పుడు అయిందో ఆ ఇంటిలో ఏముంటదంట? శుభము. శుభము అంటే అర్థం ఏంటి? మంచి కదా. శుభం అంటే మంచి జరుగును గాక. తర్వాత శుభము జరిగినటువంటి ఆ ఇంటిలో అక్కడ ఏముంటుంది? శుభముతో వచ్చి ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఏముంటుందంటే సమాధానము వస్తుంది. కానీ యోగ్యుడు ఎప్పుడు లేకపోతే ఆ ఇల్లు అయోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే అయోగ్యంగా ఉంటుందో అక్కడ అశుభం ఉంటుంది. అశుభం ఎక్కడైతే ఉంటుందో అసమాధానము ఉంటుంది. అందుకే చాలా గృహాల్లో యోగ్యులు లేకపోతే, యోగ్యులు అంటే ఎవరు? డబ్బున్న వాళ్ళు యోగ్యులా, ఆస్తి ఉన్న వాళ్ళు యోగ్యులా, ఐశ్వర్యం వాళ్ళు యోగ్యులా, పేరున్న వాళ్ళు యోగ్యులా, భూమి ఉన్న వాళ్ళు యోగ్యులా? ఎవరు యోగ్యులు దేవుని దృష్టిలో? ఎవరి పాపములైతే క్షమించబడతాయో, ఎవరు యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడతారో, ఎవరైతే జీవితం పరిశుద్ధంగా వారు జీవిస్తారో, ఆచరించబడాలి, ఒక ఇంట్లో శుభము జరగాలి, ఒక ఇల్లు సమాధానంగా ఉండాలి అని అంటే ఇంటిని బట్టి కాదు మనుషుని దీవించడు, మనుషుని బట్టి ఇల్లు ఏం చేయబడుతుంది? దీవించబడుతుంది. కాబట్టి మనుషుడు, దేవునికి పొలాలు అక్కర్లేదు, దేవునికి ఆస్తి అక్కర్లేదు, కానీ దేవునికి కావాల్సింది ఏమిటంటే ఒక మనుషుడు కావాలి. ఎందుకు మనుషుడు కావాలి అని అంటే, మనుషుడంటే దేవునికి ఎంతో ఇష్టం, మనుషుడంటే దేవునికి ఎంతో ప్రాణం. అందుకనే ఆ మనుష్యుని కొరకై పరలోకమందు ఒక గొప్ప రాజు, పరలోకమందున్నటువంటి గొప్ప రాజు, ఆయన దగదగా మెరిచినటువంటి గొప్ప రాజు, మహిమా స్వరూపమైనటువంటి దేవుడు, గొప్పవాడు మానవుడి కొరకై ఈ భూమి మీదకి ఆయన మానవుడిని ప్రేమించి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. చూడండి, మనం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి దేవునికి ఎంతో ఇష్టం. మానవుడు అమూల్యమైన వాడు దేవుని దృష్టిలో. అందుకే మానవుని కొరకై దేవుడు అమూల్యమైన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా పరలోకం మీకు ముఖ్యమా, మానవుడు ముఖ్యమా అని అడిగితే, ఇప్పుడు ఉదాహరణకు జాను గారిని అని, జాను సెల్ ఫోన్ నీకు కావాలా, మీ చెల్లి కావాలా అంటే ఏం కావాలని అడుగుతావు? చెల్లిని అడుగుతావా? అడగ. సెల్ ఫోన్ కావాలంటావు. బండి కావాలా, బండి ఇస్తారా నీకు? ఏదో ఒకటి కోరుకోరా అని అనుకో, ఏం కోరుకుంటావు? 100 కోట్లు తెచ్చి నీకు ఇచ్చి, ఒరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి నువ్వు అంటే ఏం చేస్తావు? 100 కోట్లు అట్టుకుని ఏం చేస్తావు? నువ్వు పారిపోను. కానీ దేవుడు అలాగూ చేయడు కదా. కాబట్టి అందుకే చూడండి, యవ్వనంలో కొంచెం పెద్ద అయిన తర్వాత ఓ పక్కన అమ్మ నాన్న ఉంటారు, ఒక పక్కన రేపు జానగడ్ పెద్దలు అవుతాడు. జానగడ్ పెద్ద అయినప్పుడు ఓ పక్కన అమ్మ నాన్న ఉంటారు, ఒక పక్కన ప్రేమించిన అమ్మాయి ఉంటుంది. ప్రేమించిన అమ్మాయి ఏముంటుంది? నేను కావాలా, మీ అమ్మ కావాలా అని తెలుసుకోవాలంటే ఇది ఏం తెలుసుకుంటాడు? ఇద్దరమ్మ జాగ్రత్త, కోళ్ళ వస్తుంది. ఎవరు తెలుసు ఏం తెలుసుకుంటాడు? ఏనా ఏం కావాలంటావు? అమ్మ అప్పటి వరకు అమ్మ ఏమైపోయింది? అల్లం అయిపోద్ది, భార్య బెల్లం అయిపోద్ది కదా. సరే, కానీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, దేవా నీకు సృష్టి అంతా నువ్వు చేసావు కదా, పరలోకం ఉంది కదా, ఈ రెండు నీకు ఎక్కువ లేక ఒక మనుషుడు ఎక్కువ అని అడిగితే, దేవుడు నిష్పక్షపాతంగా ఇంకా రెండవ మాట లేకుండా నాకు మానవుడు అంటే ఇష్టము. ఎవరంటే మా దేవునికి ఇష్టం? మానవుడి ఇష్టం. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. కాబట్టి ఆ ప్రేమ ఎక్కడ చూపించాడు? దేవుడి ప్రేమ ఎక్కడ చూపించాడు? నేను మా అమ్మని చిన్నప్పుడు, మా అమ్మ అంతే ఉండేవాడిని, అమ్మ నేను పెద్ద మంచి ఉద్యోగం చేసి ఒక కారు కొంటాను, కారులో ముందు సీట్లో కూర్చోబెడతాను నేను అనేవాడిని.
ఎప్పుడు ప్రేమ వచ్చింది. మా అమ్మ నా మాట వినకుండా కొట్టింది అనుకో, అప్పుడు ఏం చేసేవాడు, ఏమన్నా తెలుసా, కారులో నేను కూర్చోను, ముందు సీట్లు తోసేస్తాను వాడిని. ఇది మానవ సహజం కదా. కానీ మనము మాట విననప్పటికీ కూడా, మనము దేవునికి అవిధేయులమైనప్పటికీ కూడా, ఆయనకి ఇష్టమైన వారప్పటికీ కూడా, ఆయన హృదయాన్ని గాయపరిచినప్పటికి కూడా, ఆయన దుఃఖపరిచినప్పటికి కూడా, ఆయన వేదనకు కారణమైనప్పటికీ కూడా, ఆయన మనం ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన? శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ, నిష్పక్షపాతంగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుషుడు దేవుని దృష్టికి అయోగ్యుడు, అపాత్రుడు, అవిధేయుడు, తిరుగుబాటు కలిగిన వాడు. అలాంటి వాడిని యేసుక్రీస్తు వారు యోగ్యునిగా చెయ్యాలని కోరుతున్నారు. కాబట్టి యోగ్యుడు అవ్వాలంటే ఏంటి? అందుకే కీర్తనలో 32 మొదటి వచ్చిన చదవండి. ఎవడు యోగ్యుడు? ఎవరైతే యోగ్యుడు అవుతారో వాడు నివసించే ఇల్లు యోగ్యం అవుతుంది. ఎవరైతే యోగ్యమైన ఇంట్లో నివసిస్తారో వారి ఇంటికి శుభం వస్తుంది. ఎవరింట్లో శుభం ఉంటుందో ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆ సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. చదవండి. తన అతిక్రమములకు పరిహారము నిందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నిందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. చాలు. కాబట్టి వాడు యోగ్యుడండి, వాడు యోగ్యుడు. ఏం కావాలమ్మా? తెచ్చుకో, వెళ్ళి తెచ్చి కూర్చో. ఇలా చెప్తే సాయంత్రం వాక్యం చెప్తాను ఉంటాను. కాబట్టి ఇక్కడ కీర్తనలో 32వ అధ్యాయంలో దావీదు ఆ మాట అంటున్నాడు. ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? తన అతిక్రమములకు పరిహారము నిందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నిందినవాడు ధన్యుడు. కాబట్టి దేవుని దృష్టిలో అతిక్రమాలు ఉన్నాయి, దేవుని దృష్టిలో పాపాలు ఉన్నాయి. ఈ రెండు కూడా క్షమించబడాలి, ఈ రెండు కూడా పరిహారం చేయబడాలి, ఈ రెండు కూడా తుడిచిపెట్టబడాలి, ఈ రెండు కూడా దేవుడు వాటిని క్షమించాలి. అప్పుడు క్షమించబడి ఒక పాపి పరిశుద్ధుడు అవుతాడు, క్షమించబడి ఒక పాపి పవిత్రుడు అవుతాడు, క్షమించబడి ఒక పాపి ఏమవుతాడంటే ధన్యుడు అవుతాడు. అందుకే రాజు దావీదు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ప్రజలు చెప్తున్నారు, ప్రజలారా మీరు యోగ్యులుగా దేవుని దృష్టిలో ఉండాలంటే మీ పాపాలు క్షమించబడాలి. కాబట్టి అతిక్రమాలు ఉన్నాయి. ఈ అతిక్రమములు చూడండి ఏం జరుగుతాయంట. ఈ అతిక్రమాలు ఏం చేస్తాయి? యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చదవండి. రక్షింపనేరకైనట్లు చాలు, మీ పాపములు మరుగుపరిచాను. చూసారా? కాబట్టి రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తం ఏమలేదు, కొరచకాలేదు. విననేరకైనట్లు ఆయన చెవులు ఏం కాలేదు, మందం కాదు. కదా కొంతమందికి చెవిటి వచ్చింది అనుకోండి, చెవిటి అయితే ఏమవుద్ది? ఇప్పుడు ఇక్కడ జాయిస్ అమ్మగానే తెలుసుకోదు. అక్కడ ఎక్కడో ఉందనుకోండి, జాయిసమ్మ చెప్తే ఏం పడుతుందా? కొన్ని ముసలోళ్ళు ఉంటారు. నేను ఓ సహోదరుడు కోయి రంగాపురంలో సువార్తకి వెళ్ళాను. వడ్డీ రంగాపురంకి వెళ్ళాను. వడ్డీ రంగాపురం వెళ్తే ఆ సహోదరుడు ఒక మామ ఆ ముసలాంకి వాక్యము బాగా చెప్పేస్తున్నాడు, ఎగిరెగిరి చెప్తున్నాడు, సంతోషంగా చెప్తున్నాడు. ఆ ముక్కది ఎంతో ఆసక్తిగా వింటున్నట్టు ఉంది. అనగానే చెప్పేశాడు,
చెప్తే ఒక సహోదరుడు వచ్చాడు, ఒరే తమ్ముడు దానికి చెవులు వినపడవురా, ఇందా బట్టి నువ్వు తెగ చెప్పేస్తున్నావురా అన్నాడు. ఈడంటాడు ఓ రయ్యా అన్నాడు. అలాగే ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గర కూడా అలాగూ చెప్పేస్తుంటే ఆడు కూడా సౌండ్ ఇంజనీరే. ఒకసారి అది అయిపోయిందిరా అని చెప్పి ఇంకా లాస్ట్ సెంటర్ వచ్చి అక్కడ కూర్చుని ఒకడు వెళ్ళిపోతుంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఈడు వాకింగ్ చెప్పేస్తాడు. మళ్ళీ చెప్తుంటే ఇంకోటి చివరి ఈడు కూడా ఆడేరా అంటాడు. కాబట్టి అంటే వారి చెవులు ఉన్నాయి కానీ ఏం చేయట్లేదు, వినపట్ల. మరి నీవు నేను చేసేటువంటి ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు? ఎందుకు మనకు దేవుడు సహాయం చేయట్లేదు? ఆయన హస్తం ఇప్పుడు ఏదైనా ఇవ్వాలంటే నష్టం ఏముంది? కొరచ అయింది ఇక్కడ. కానీ దేవుని నష్టం ఏంటి? కొరచ కాదు. దేవుని నష్టం చాచి నష్టమైన ఎక్కడికైనా ఎదగదు ఆయన నష్టం. అయితే ఏంటి, మనకిను ఆయనకు మధ్యలో ఏమంటే వచ్చాయి? దోషాలను, అతిక్రమాలు, పాపాలు వచ్చాయి. అందుకని ఈ పాపము, ఈ దోషము, ఈ అవిధేయత, ఈ అతిక్రమము దేవుని నుంచి మనుషుణ్ణి దూరపరిచేసింది. అందువల్లే మనుషుడు అయోగ్యుడైపోయాడు. పాప మనుషుని ఏం చేసిందంటే అయోగ్యతలోనికి తీసుకొని వచ్చింది. అయితే దేవుని నామములకు వందనాలు. దేవుడు క్షమించుటకు ఎవరండి? ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు. క్షమించుటకు ఆయన అన్ని వేళ సిద్ధమైన మనసు కలిగిన వాడు. యేసు క్రీస్తు ప్రభువారు క్షమించలేని పాపి ఈ భూమి మీద ఎవరు లేరు. అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే ఇక్కడ దావీదు ఏమనంటే తన అతిక్రములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత ఏమనిపించబడాలి? నిర్దోషి అని ఎంచబడిన వాడు యోగ్యుడు. ఇప్పుడు ఈడు దేవుని బిడ్డ అవుతాడు. ఇప్పుడు వాడు నివసించే ఇల్లు కూడా యోగ్యమైంది. ఇప్పుడు ఆ యోగ్యమైన ఇంట్లో ఇప్పుడు దేవుడి ప్రజలు వచ్చినప్పుడు ఈ ఇంటికి ఏమని చెప్పాలి? శుభము కలుగును కాక అన్నారు. ఏం చెప్పాలి? ఇంటికి మంచి కలుగును కాక. దేవతలు ఎక్కడైనా ఎవరింటికి వెళ్ళినా మనసులో ఏం చెప్పాలంటే ఈ ఇంటికి శుభము కలుగును కాక అని చెప్పాలి. ఇంటికి క్షేమాభివృద్ధి కలుగును కాక అని చెప్పాలి. ఎందుకని? ఆ ఇల్లు దేవుడు పిలువది, దేవుడు రక్తం చేత కడగబడిన వారికి. అందుకే అందరి ఇల్లు కాదండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే భక్తిని కలిగి ఉంటారో వారి గుడిసెలైనా పరిశుద్ధంగానే ఉంటారు. ఒకవేళ ఆ ఇంట్లో పాపం ఉంటే, ఆ ఇంట్లో అవిధేయత ఉంటే, ఆ ఇంట్లో అతిక్రమం ఉంటే ఆ ఇల్లు పరిశుద్ధమైన గృహము కాదు. ఒక మాట చెప్తా. మన దేవుడు ఎంతో పరిశుద్ధుడు అంటే ఒక దేవుని సేవకుడు ఒక వర్తమానం చెప్తున్నాడు. ఒక దేవుని సేవకుడు ఒక ఊరికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వెళ్తే ఆ దేవుని సేవకుడిని ఒక ఫారెస్ట్ లో పనిచేసే ఒక ఆఫీసర్ కలవడానికి వచ్చాడండి. కలవడానికి వచ్చి ఏం చెప్పాడంటే, అయ్యా నేను మీ ఊరే, చిన్నప్పుడు మనం కలిసి ఆడుకున్నాము, మేము పలానా అని చెప్పి ఏం చేశాడు? ఆయన్ని పరిచయం చేసుకున్నాడు. అప్పుడు ఈయన కూడా గుర్తొచ్చింది. అన్న ఎలాగో మా ఊరు వచ్చాయి కదా, ఈ రోజు మా ఇంట్లో నువ్వు పడుకోవాలి అన్నాడు. సరే, చిన్ననాటి స్నేహితుడు పడుకోవడానికి వచ్చాడు, రమ్మన్నాడు, భోజనానికి రమ్మన్నాడు. అన్న తర్వాత ఆయన్ని సరే మీటింగ్ అయిపోయింది, ఆ ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంట్లో భోజనం చేశాడు. ఆయన మంచి డబుల్ కార్డ్ మంచం ఇచ్చాడు. అన్న ఈ మంచం మీదే నువ్వు పడుకో అన్నాడు. సరే, ఈ దైవజనుడు ప్రార్థన చేసుకుని పడుకున్నాడంట. పడుకుంటే 5 నిమిషాలకు ఒకసారి వచ్చి ఈ ఫారెస్ట్ ఆఫీసులు చూస్తూ వెళ్ళిపోతాడంట. ఓ గంటకు వచ్చాడంట, చూస్తూ వెళ్ళిపోతున్నాడు. మరో గంటకు వచ్చాడంట, చూస్తూ వెళ్ళిపోతున్నాడు. అలాగా పొద్దున వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ దైవజనుడు పొద్దున చక్కగా లేచి స్నానం చేసి టిఫిన్ చేస్తున్నప్పుడు ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ అడిగాడంట, అయ్యా మంచిగా నిద్రపోయావా అన్నాడు. అమ్మా అదేటన్నా సూపర్ నిద్ర పట్టింది అన్నాడు. ఏ మంచం నుంచి కింద పడలేదా అని అడిగాడంట. ఎక్కడి నుంచి పడలేదు? మంచం నుంచి కింద పడలేదా అని అడిగాడు. ఎందుకు పడాలి, ఎందుకు పడ్డాము అంటే, అయినా
మా ఆవిడి నడుమిరిగింది, 4-5 సంవత్సరాల నుంచి నడుమిరిగి ఉంది. ఎందుకంటే ఈ మంచం మీద పడుకునే రోజు పడుకున్నప్పుడల్లా ఎత్తి కింద పడేసేది మంచం. అయ్యేది ఎత్తి కింద పడేసేది. సరే నేను పడుకుంటే నన్ను కూడా ఎత్తి పడేసేసింది. అందుకే నేను పడేత్తలేదో పరిశీలన తీసుకొచ్చి పడుకోబెట్టాను నేను ఇక్కడ. అప్పుడు ఈయన అమ్మ బాబోయ్ అనుకుంట. అప్పుడు ఈయన అడిగాడంట. ఈయన ఏమడిగాడు తెలుసా? మంచం ఎందుకు ఎత్తి పడేస్తుంది? వస్తువులు ఎందుకు ఎత్తి పడేస్తాయి? ఆ మంచంలో పాపం ఉంది. జాగ్రత్త గమనించు. నువ్వు పడుకునే మంచం పాపం ఉంటే నీ నడుము మీద కొట్టేస్తుంది. మన ఇంట్లో పాపం ఉంటే ఆ ఇల్లు మళ్ళీ ఉండనీదు. దేవుడు ఇచ్చినటువంటి అతను అడిగాడంట, నిజం చెప్పు, ఈ మంచం నీకు ఎలా వచ్చింది? అప్పుడు ఆయన చెప్పండి, అయ్యా నేను ఫారెస్ట్ ఆఫీసర్ కనుక దొంగతనంగా ఈ మంచాన్ని చేయించాను. చేయించి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ పడుకుంటే నెమ్మది లేదు మాకు. ఆ ఇంట్లో ఆరోగ్యం లేదు. ఆ మంచం మీద పడుకున్న వాళ్ళు అందరూ ఎత్తి పడేస్తుంది. చాలా మంది పడేసింది, కానీ మిమ్మల్ని పడేయలేదు. చూసారా? అప్పుడు అన్నాడంట, నీ ఇల్లు బాగుపడాలంటే, నీ బతుకు బాగుపడాలంటే, మీ ఆవిడ తిరిగి మళ్ళీ ఆరోగ్యం రావాలంటే ఆ మంచాన్ని తీసుకెళ్ళి బయట పడేసి కాల్చేయమన్నాడు. అదేంటా నాకు 1000 రూపాయలు కదా అంటాం. నీ భార్య ఆరోగ్యం కావాలా, పెద్ద మంచం కావాలా? చివరికి ఆ మంచం తీసుకెళ్ళి చూసారా, చాలా మంది మంచాల్లో పాపం ఉంటది. అంటే దొంగసమే కాదు, వ్యభిచారము చేసేటువంటి మంచాలు ఉంటాయి. ఆ మంచాల్లో కూడా పాపము, ఆ ఇంట్లో పాపం ఉంటది. అలాంటి ఇల్లు దేవుడు ఎప్పుడు దీవించడు. ఆ ఇల్లు ఎప్పుడు దేవుడు ఆశీర్వదించడు. జాగ్రత్తగా గమనించండి. యోగ్యమైన ఇల్లు, దేవుని పిల్లమైన మీరు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అలా మీరు జీవిస్తే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఇల్లు ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. కాబట్టి యోగ్యమైన ఇల్లు, ఆ యోగ్యమైన ఇంట్లో ఎవరుంటారు? రండి, యోహాను సువార్త 12వ అధ్యాయానికి రండి. దానికంటే ముందు లూకా సువార్త 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. మార్త ఒక స్త్రీ ఆమెను ఆయనను ఏం చేసింది? తన ఇంటిలో చేర్చుకునేది. కాబట్టి వీళ్ళు యోగ్యమైనటువంటి వారు. బేతనియను ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో మార్త, మరియా, లాజరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన అందరిని ఆహ్వానించింది కదా. ఆహ్వానించుకుంటూ వచ్చాం మనం, ఆహ్వానించలేదా? ఆహ్వానించి. కాబట్టి ఈ మార్త, మరియా, లాజరు యేసు ప్రభువుని అనేక మంది ఆహ్వానించారు. కానీ ప్రతి గృహానికి యేసు ప్రభువు వెళ్ళా. ప్రతి గృహానికి ఏంటి? యేసు ప్రభువు వెళ్ళదు. ఎందుకని యేసు ప్రభువు? పరిశుద్ధమైన గృహానికి వెళ్తే యేసు ప్రభువు. అలాగే మీరు అనొచ్చు, సుంకము గుర్తము ఆగడింటి ఎందుకు వెళ్ళాడు? జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడు? జక్కయ్య క్షమించబడిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. క్షమించబడినంత వరకు కూడా ఇంటికి యేసు ప్రభువు వెళ్ళలేదు. కాబట్టి యేసు ప్రభువు మన గృహాల్లో ఉంటారంటే, ఎందుకు యేసు ప్రభువు మన గృహాల్లో ఉండాలి? ఎందుకు యేసు ప్రభువు పరిశుద్ధతను కోరుతున్నాడు అంటే, బైబిల్ ఏం చెప్తుంటే, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. నేను ఒక మాట చెప్తా. అమెరికాలో నాకు తెలిసి ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రభులో ఉన్నాడు. ఆయన శశికాంత్ గారు. మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆయన వచ్చేవాడు. ఆయన భార్య ఒక రోజున ఎంతో చికాకేస్తున్నాడు. ఆయన వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ముందుకెళ్ళనీయట్లేదంట. ఏదో ఒక దురాత్మం ఉన్నట్టు, ఆ ప్రార్థన అడ్డగిస్తున్నట్టు ఆమె వెళ్ళనీయట్లేదంట. వెళ్ళిపోతే ఏం చేయాలని మోకరించి, ఎక్కడుంది తప్పు, ఎక్కడుంది? ప్రార్థన చేస్తుంటే మీ ఇంట్లో ఒక విగ్రహం ఉంది, మీ ఇంట్లో ఒక విగ్రహం ఉంది అంటుంది. బాబు, దేవుని ఇంట్లో విగ్రహాలు ఏంట్రా? దేవుని ఇంట్లో విగ్రహాలు ఉంటాయా? ఉండవా? 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 ఉంటాయి.
దేవునికి ఏముంటాయి? దేవుని గృహాలు, దేవుని పిల్లల ఇంట్లో గృహాలు ఏముంటాయి? విగ్రహాలు ఉంటాయి. కనబడే విగ్రహాలు కాదు, కనబడని విగ్రహాలు ఉంటాయి. ఏమండి? కనబడని విగ్రహాలు ఉంటాయి. అయితే ఆమె ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నేను ఎక్కడుంది విగ్రహం, ఎక్కడుంది? నేను ఇల్లు చూస్తున్నాను. చూస్తే చివరికి ఒక మంచం మీద మోకరించి ఆమె ప్రార్థన చేస్తుందంట, ప్రభువా ఎక్కడుందని. కళ్ళు తెరిచి చూస్తే ఎవరో ఒక గిఫ్ట్ ఇచ్చారంట. ఏంటి? దుప్పటి. చాలా కాస్ట్లీ దుప్పటి అంట, అది చాలా విలువైన దుప్పటి. ఆ దుప్పటి మీద బొమ్మలన్నీ విగ్రహాలకు సంబంధించిన బొమ్మలంట. చూసారా? ఆ బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మనమైతే అమ్మ అంత కాస్ట్లీ మనం వాడకపోయి ఇంట్లో పెట్టుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేసింది తెలుసా? తీసుకెళ్ళి చెత్త బట్టలు వేసి అప్పటి వరకు కూడా దేవుడు ఆమె సమాధానం ఇవ్వాలి. కాబట్టి దేవుడు మనల్ని మన పిల్లల్ని దీవించాలి అని అంటే దేవుని తప్ప ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. దేవుని చెప్పిన వాక్యాన్ని మనం నెరవేర్చాలి, దేవుని ప్రేమించాలి. అప్పుడు మనలో ఏమొస్తుంది? జీవం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సిన పని ఏంటంటే, మన ఇల్లు యోగ్యమైందా లేకపోతే పాపంతో నిండిందా? పాపంతో నిండిన ఇంట్లో నువ్వు ఎన్ని మీటింగ్లు ఇచ్చినా, ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడు? అంగీకరించడు, దేవుడు వినడు. కాబట్టి ఆ పాపాలు ఏం చేయాలి? పాపాలు కొంచెం తీసేలా, పూర్తి చేసి తీసేయాలా? ఆపరేషన్ చేస్తే డాక్టర్ వెళ్తాడు. సెప్టిక్ అయితే సెప్టిక్ కొద్దిగా తెస్తాడా? తీరు ఏం చేస్తాడు? మొత్తం తీసేస్తాడు. అలాగే ఎప్పుడైతే మనం మొత్తం తీసేసుకోవాలి, మొత్తం పాపాన్ని విడిచిపెట్టాలి. అయితే ఇక్కడ బేతనియా ఒక గృహం ఉంది. ఈ గృహంలో యేసు ప్రభువు బేతనియాకి వెళ్తుంటే మార్త ఏం చేసిందంటే, యేసయ్యా మా ఇంటికి రా, తర్వాత వస్తానన్నాడా? లేకపోతే వీళ్ళందరూ అడిగి వస్తానన్నాడా? ఎందుకు అనలేదు? ఆమె హృదయం దేవుడికి తెలుసు. ఆమె జీవితం ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. వెంటనే యేసు ప్రభువు ఏం చేశాడు? పొదగరా వస్తున్నానని చెప్పి వచ్చేసాడు. ఆయనతో పాటు ఎవరు వచ్చేసారు? 12 మంది శిష్యులు కూడా వచ్చేసారు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆహ్వానించగానే ఇప్పుడు యేసు ప్రభువుకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆమె ఏం చేస్తుంది? వంట చేస్తా ఉంది. ఆమె ఒక సహోదరు ఉంది. ఏం పేరు ఆమె పేరు? ఆమె సహోదరి పేరు మార్త. సహోదరి పేరు ఎవరమ్మా? ఎలిజబెత్ అమ్మా? ఎడి చెప్పు. మరియా. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. మరియా. ధన్యవాదం. నువ్వు చెప్పు. అరే మరియమ్మా ఎవర్రా? నువ్వేను కరెక్టేనా బాబురావు? ఎలా పిల్లమ్మ కరెక్టేనా? కరెక్టే. మరియా. ఆ తమ్ముడి పేరు ఏం పేరురా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. మార్తమ్మా. మార్త మరియ తమ్ముడి పేరు ఏం పేరు? మాట్లాడకండి. లాజరు. బాగుంది, తెలుసు. తెలుసు, మంచిగా తెలుసు. లాజరు. కాబట్టి ఆ ఇంటికి వచ్చేటప్పటికి మార్తమ్మ మన మార్తమ్మలాగా గరిట తిప్పుతా కూర్చుంది. మరియమ్మేమో లూదియాలాగా వాక్యం ముందేసుకుని యేసుప్రభువు ఏం చెప్తున్నాడో వింది. లాజరేని పరారులో ఉంటాడు. ఏసే రాగానే ఇప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోయాడు కదా, డాక్టర్ గారు పరారులో ఉన్నట్టు వీడు కూడా పరారు అయిపోయాడు. మళ్ళీ నాకు వచ్చామండి కదా. అయితే ఆ ఇల్లు యోగ్యంగా ఉంది, కానీ ఆ ఇంట్లో ఒక చిన్న పాపం ఉంది. ఏంటి పాపం? పైకి కనబడతాం కానీ లోపల ఏముంటాయి మన హృదయాల్లో? ద్వేషము, సనుగుడు, గొనుగుడు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మార్తం ఏమనుకుంటుంది? ఈ మరియ చూడు, ఈవిడి వంట చేయకుండా మా మార్తం కూడా అలాగనుకుంటుందేమో. ఈ లూదియా చూడు, దీనికి మా కొడియాడి అది చూడు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుంది, ఇక్కడ వంట చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది అనుకుని ఉంటారు కదా. నేను ఒక్కదాన్ని సత్తన్నాను, మా దగ్గర ఒక ఆవిడ ఉంది, ఆవిడ మీ అందరూ తెలుసు కానీ పేరు చెప్పను.
ఆవిడ ఏమంటారు తెలుసా, అన్నయ్య గారు అందరూ వదిలిపెట్టి నాకే పని చెప్తున్నావు ఎందుకు అంటుంది ఆవిడ. అప్పుడు నేనేం చెప్తాను, అలా ఆయన కూడా మంచి పని చేస్తారు కదా. అలా ఆయన కూడా అంటాడంట, వసే అన్నయ్య గారికి కూడా కనపడతావా, అందరూ వదిలేసి నీకుడే పని చెప్తాడు. నన్ను అడిగింది ఒకసారి, నాకు ఒక్కదాని ఎందుకు పని చెప్తావు, మిగతా వాళ్ళకి ఎందుకు పని చెప్పవు, ఎందుకు పని చెప్పవు. అప్పుడు నేనేవాడిని తెలుసా, అమ్మ గేదెకి పాలు చేస్తారా, ఏంటి దున్నపోతుకి పాలు చేస్తారా అని అడిగేది. ఏం పాలు చెప్తారమ్మ మీరు, దున్నపోతు పాలు తెచ్చేపోతే ఎక్కడ అంతేనా, ఏం పాలు చెప్తారు. అప్పుడు నేను చెప్పానమ్మా, దేవుని ఇంట్లో ఎవరైతే పని చేస్తారో ఆ గేదెలమ్మా, దేవుని ఇంట్లో పని చేయడం దున్నపోతులమ్మా, అవి తంతే పని చేయవమ్మా. కాబట్టి మీరు దేవునితో పని చేస్తారు, మీరు అందరూ ఎవరు, అది మరి సంగతి. అప్పుడు అన్నయ్య గారు అంత బాగా చెప్పారు అనుకుని సంతోషపడి వెళ్ళింది. ఇది మనకెవరు చెప్పారు, మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు నాకు. నేను బాగా పని చేసేవాడిని, మా రెండో అన్నయ్య పని చేసేవాడు కాదు, కానీ ఆయన ఎక్కువగా ప్రేమిస్తా ఉండేది. నేను అడిగాను, ఏమన్నా నాకెందుకు చెప్తా పని చెప్తున్నామంటే, అప్పుడు మా అమ్మ అంది, ఒరే ఆవుకాయ పాలు తీస్తారా, ఎద్దుకు పాలు తీయరా అంది. కాబట్టి ఇక్కడ మార్పు బాగా పనిచేస్తుంది. మరి ఏం చేస్తుంది, వాక్యం వింటుంది. వాళ్ళ గృహం ఏముంది, కలవరం ఉంది. చూసారా, యోగమైన ఇంట్లో కలవరం ఉండదు, యోగమైన ఇంట్లో కలవరం ఉండదు. యోగమైన ఇంట్లో ఏముంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆనందం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, పవిత్రత ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో నుంచి అందుకే 118 కీర్తనలో నీతిమంతుల యొక్క గుడారముల నుండి రక్షణ యొక్క సునాదం వినబడాలి. కానీ పొద్దున వేసి రాయసన్న ఈ డాక్టర్ నేను చేసుకున్నాను కదా, వీడు మలాటోడు, వీడు నా జీవితాన్ని పాడు చేసేసాడు, ఇది లేదు అది లేదు అంటే వచ్చే అనుకోలేదు. నేను చెప్తున్నాను, ఇంట్లో అలాగే అనుకుంటుంది. ఈ సాగు మొత్తం ఏమన్నా పొద్దులేసి ఈ సాగు అంటాడు మరి తోడు, వీడు ఎక్కడికి వెళ్తాడో రాడు, ఈ కిలో మన దగ్గర వచ్చి ఉండిపోయాడు. ఈ దగ్గర ఒక తాగుతుంది ఏమవుతుంది, పొద్దున లేచి తిట్టుకుంటా ఉంటారు. కోపం వస్తుంది, ఎవరి మీద కోపం వస్తుందా, కిలో మన కోపం వచ్చింది అనుకో, కిలో మనకి వేస్తారు. ఎందుకు వచ్చిందని కుక్కల మీద కోళ్ళ మీద వేస్తారు. లేకపోతే డేక్షాలు ఉంటాయి, డేక్షాలు తీసుకుని ఎలా చేస్తారు, పిల్లలు కూడా చూపిస్తా ఉంటారు కదా. ఎప్పుడు కోపము, ఇప్పుడు డాక్టర్ గారితో ఇప్పుడు గాయసం ఉంది, డాక్టర్ గారిని ఏమంటది, అయ్యా స్నానం చేయించి శారుడిలో అనుకో, డాక్టర్ నువ్వు చేసుకో నేను చెప్పి ఫోన్ చెప్తాను అనుకో, ఈవిడ ఏం చేస్తుంది, శారుని పట్టుకుని అమ్మా నొప్పి వస్తుంది, నొప్పి వచ్చినా అని చెప్పి శబ్దం ఎలా రాస్తుందా, ఎలా రాస్తుంది, అమ్మో నొప్పి వస్తుంది మళ్ళీ పాట్ కొట్టి ఎవరి కోపం, మీరందరూ చేసారా, చేశారు, చేయడం ఉన్నారు కదా. కదా అయితే ఈవిడే చెల్లిలో కోపం వచ్చింది ఈవిడికి. ఎందుకని, యేసుప్రభు వారికి అన్నం పెడదామని చెప్పుకుంది కానీ బోధ చేయమని ఈవిడి ఎందుకు పిలిచింది, మాట బోధ చేయమని పిలిచిందా, ఎందుకు పిలిచిందా, అన్నం పెడదామని పిలిచింది. కానీ యేసుప్రభు వచ్చి అన్నం కంటే ఏం పెడుతుంది, ఏం చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఈయన కొత్త మాటలు ఉన్నాయని చెప్పి ఈ మరియా ఈ పిచ్చ మొక్కంది తెచ్చి కూర్చొని అలా మర్చిపోయింది. ఏమైంది, యేసు మాటలు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వినలేదు కదా. యేసుప్రభు బోధ ఎలాంటి బోధ తెలుసా, ప్రజలు నిజంగా అందుకే మంచి బోధకుడు యేసుప్రభు. ఆ దినాల్లో ప్రజలు ఆహారం లేకుండా 3 దినాలు కూడా మైమర్చిపోయేవారంట. ఏం చేసేవాళ్ళు, మైమర్చిపోయేవారు, అలాగో చూస్తూ ఉండిపోయేవాళ్ళు. యేసయ్యే వాక్యం అంత శక్తి గల వాక్యం చెప్పేవాడు. అవునండి, యేసుప్రభు వారు నోరు చెప్పగానే ఈ మాటలోకి ఏమైపోయింది, వెళ్ళిపోయి ఇక అలవనూరాలా చేపలు తిప్పాలా ఇవన్నీ మర్చిపోయింది. పోతే పోని అన్నం కాదు, ఈ మళ్ళీ దొరకవు, మరి ఏం చేయవు,
దొరకవు ఈ మాటలు. మరి యేసుప్రభు వెళ్ళిపోతే రాడు, మరలా ఎప్పుడు వస్తాడో తెలీదు. అందుకని ఆమె ఏమనుకుంటే, మరి మాట తిట్టుకున్నా పర్వాలేదు, ఎవరు తిట్టుకున్నా పర్వాలేదు, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యంలో జీవం ఉంది, ఆ వాక్యం వెలుగే ఉంది, నాకు ఎంతో సంతోషం తీసుకొచ్చింది అని చెప్పి అక్కడ కూర్చోగానే చూస్తుంది, వస్తుందా రాదా చూస్తుంది. ఎవరు? ఎస్తేరండి. సలామం వస్తుందా రాదా చూస్తుంది. సలామం మేము లాగా చూస్తుంది. వాక్యం చెప్తుంది, ఏం చేస్తుంది? చూస్తుంది. అప్పుడు పరిగెత్తుకొచ్చింది ఎవరి దగ్గరికి? ఏసై దగ్గరికి పరిగెత్తుకొచ్చి పక్క వచ్చి మా అమ్మ కొంచెం పని ఉంది అని చెప్పాలి కదా. ఇప్పుడు ఆవిడ కోపం ఎవరి మీద చూపించింది? ఏసై మీద చూపించేసింది. ఏమని చెప్తుంది ఇప్పుడు యేసుప్రభుతో? ఇంత విస్తారమైన పని పెట్టుకున్నాను కదా. ఏం పని పెట్టుకున్నాక? ఎవడు పెట్టుకోమన్నాడు? చికెన్ ఎవడు అనమన్నాడు? చేప ఎవడు అనమన్నాడు? పెద్ద మాంసం ఎవడు అనమన్నాడు? ఎవరు అనమన్నాడు? చేసే అనమన్నాడా? సరే నువ్వు చేస్తున్నావు, నీకు చింత లేదా అని అడుగుతుంది. అంటే నీకోసం చేస్తున్నాం కదా ఏసయ్య, మరి ఇవి చెప్పొచ్చు కదా పని చేయమని. నేను ఒక్కదాన్ని సత్తనాన్ని అడుగుతాను. అప్పుడు ఏసయ్య ఏమన్నాడంటే, మా అత్త అనేకమైన విస్తారమైన పనులు ఉంటాయి, వాటి వల్ల నీకు లాభం లేదు. మరియా ఉత్తమమైన దాన్ని ఆర్పచ్చు. ఉత్తమైనది ఏంటి తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ఉత్తమం. దేవుని వాక్యాన్ని వినడం మనకు ఉత్తమం. ఎందుకని? ఆయన మాటలు జీవము గల మాట. ఆ మాటలు బ్రతుకులు బాగు చేస్తాయి. ఆ మాటలు బ్రతుకులు కడతాయండి. ఆ మాటలు మనుషుడి జీవితాన్ని ఏం చేస్తాయి? బాగు చేస్తాయి. పాపములో నుండి బయటకు తీసుకుని వస్తాయి. మగ్ధలేని మరియా ఉంది, వ్యభిచారం ముందు పాటు స్త్రీ. ఏమండి? రాజవేశ్య అంటారు మగ్ధలేని మరియ అని చరిత్రకారులు చెప్తారు. కానీ ఆమె జీవితం అంతా వ్యభిచారమే. ఎవరు మానిపించలేదు ఆమెను. కానీ యేసు ప్రభువు ఒక మాట మాట్లాడితే ఆమె జీవితం అంతా ఏమైపోయింది? మారిపోయింది. చచ్చేవారికి వ్యభిచారం చేసిందా? లేదు, ప్రభువుని ప్రేమించింది. ఒక్క మాట, మన బ్రతుకులు బాగుపడాలంటే, మన బ్రతుకులు దేవుడు కట్టాలంటే మనము దేవుని వాక్యం దగ్గరికి రావాలి. అయితే ఇప్పుడు దేవుని అక్కడ ఏముంది? ఇంట్లో అసమాధానం. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ అసమాధానము, ఆ సనుగుడు ఏం తీసుకొచ్చింది? రోగాన్ని తీసుకొచ్చింది. ఏం తీసుకొచ్చిందండి? రోగం. ఎవరికి వచ్చింది రోగం? వీళ్ళిద్దరు కొట్టుకుని సత్తే ఎవరికి వచ్చింది? వాళ్ళిద్దరు ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు వారి తర్వాత వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రేమించేవాళ్ళు ఎవరున్నారు? లాజరును ప్రేమించారు ఇద్దరు. మగదిక్కు ఎవరు లేరు, అతనే మగదిక్కు. ఆ మగదిక్కు ఏమొచ్చింది? కలవరం అని ఇంట్లో ఏమొస్తుందండి? రోగాలు వస్తాయి. విన్నావా ధన్యమనమ్మా? ఏమొస్తాయమ్మా? ఇందాక అడిగాను అరినామని, నీకు బీపీ ఎందుకు అంటే, అరిసి అరిస్తే బీపీ పెరగడం ఏం పెరుగుతుంది అని గారు అంటుంది ఆవిడ. అరుతుందండి. ఎందుకు అరుతుంది? ఆయన గారు ఏం చేస్తున్నారు? టానిక్ వేస్తున్నారు, కరెంట్ కాదు. టానిక్ వేసి ఇంటికి వచ్చి ఊగుతుంటే ఈవిడికేం బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే అరుస్తా ఉందంట. అరుస్తుంటే ఏం పలుకుద్ది? బీపీ వస్తుంది కదా. తాగినప్పుడు బాగానే పడుకుంటాడు. పొద్దులేసి అని ఏం చేస్తాడు? ఎంజాయ్ చేస్తుంటాడు. ఈవిడికి మాత్రం నరాలు లాగేస్తుంటాయి. ఇగో హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళేట్టు. ఏమండి? కలవరం ఉన్న ఇంట్లో ఏముంటుందండి? రోగం వచ్చింది. ఆ రోగం ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొని వచ్చింది. ఆ రోగాన్ని మరణం తీసుకొచ్చింది. చూసారా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు యేసుప్రభు వారి కబురు పెట్టాడు, నీవు ప్రేమించున్న లాజరు రోగి ఉన్నాడు అని పెట్టాడు. కానీ యేసయ్య వెళ్ళాడా? వెళ్ళాడా? 4 రోజుల తర్వాత వెళ్ళాడు. ఎప్పుడు రోజుల తర్వాత? ఈ 4 రోజుల తర్వాత వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఏమొచ్చింది? యేసుప్రభు మా ఇంట్లోకి వచ్చి తిన్నాడు కానీ, మా సుఖంలో ఉన్నాడు కానీ ఏం లేదు, మా దుఃఖంలో లేడు. మీరు కూడా అనుకుంటారు కదా, సేవకుడు ఇంట్లో బాగాలేదు, ఎవరైనా సేవకుడు గురించి ప్రార్థన అనుకోండి, నేను 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు, 4 రోజు ఏమనుకుంటారు? ఇంకో మందిరానికి పోతే పోలా, ఇంకో సేవకుని ఎత్తుకుంటే పోలా,
శ్రీదేవిని మందిరం ఉంది, బెరాకా ప్రాంత మందిరం ఉందా, సేవకుడు సాగరన్న ఉన్నాడా అనుకుంటారు లేదా? కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా వాళ్ళు మనసులో రాలేదు అని బాధతో ఉంది. చనిపోయిన తర్వాత వచ్చాడు యేసు ప్రభు, లాజరును లేపాడు. మనకు తెలుసు లాజర్ ఏం చేశాడు. ఓ వేస్తాడమ్మా ఆపడుతున్నా ఏం కావాలమ్మా, గ్యాస్ వాసన ఒకేసారి వెళ్ళిపోతాం లేక కంగారు పడ. ఒకేసారి పోయారనుకో వర్షాలు ఉండక్కర్లేదు, వ్యవసాయం చేయక్కర్లేదు, చాలా ఉంది కదా. దేవుడు అయితే ఆ పనికి అప్పచెప్పాడు. అవి చెప్తారా? అప్పచెప్పాడు కదా. ఎన్నో మరణాలు మళ్ళీ ఎదుర్కొన్నాయి కదా మన జీవితంలో. దేవుడు కాపుదల కదా. వీడు మందు తాగేశాడు కదా. మందు తాగేది ఏం చేయాలి? చచ్చిపోతాడు పిల్లలు తొందరగా. కానీ దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. ఓకే, కొంతమంది వేసుకోగానే చచ్చిపోయిన ఉన్నారు కూడా నాకు తెలుస్తున్నాడు కదా. అయితే ఓ మరి అమ్మ దూరమ్మ కూర్చోమ్మ. అయితే యేసు ప్రభువు తిరిగి లేపారు. ఇప్పుడు మరలా యేసు ప్రభువు యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ ఇంట్లో ఏం లేదు, కలవరము లేదు. యేసు ప్రభువు 11వ అధ్యాయం లూకా సువార్త వెళ్ళినప్పుడు లాజరు ఉన్నాడా? లేదు. మార్త పరిచయం చేస్తుంది, మరియా యేసు ప్రభువు పాదాల మీద కూర్చుంది. అయితే ఇప్పుడు కూడా యోహాను సువార్త 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మార్త మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ వంటశాలలో పరిచయం చేస్తుంది. అయితే మళ్ళీ ఏం చేస్తుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మరి లాజరు ఎక్కడ ఉన్నాడు? లాజరు ఎక్కడున్నాడు? యేసు ప్రభువుతో కూడా కూర్చున్నాడు. అంటే ఒక నష్టము ఆశీర్వాదం తీసుకొని వచ్చింది. అక్కడ చూడండి, ఆ రోగం రాకపోతే మార్త మరియ మధ్యలో ఏముండదు? సమాధానం ఉండదు. మా లాజరు ఎక్కడ ఉండడు? యేసుతో కూడా ఉండడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉంచండి. నీ జీవితంలోనికి నీ కుమారుని నష్టం తీసుకొచ్చాడు దేవుడు. నీ మధ్య ఏంటి? ఇంకా దేవుని దగ్గరికి రావాలి. ఆ చూసినప్పుడల్లా ఏం గుర్తు రావాలంటే దేవుడు చేసిన మేలు గుర్తు రావాలి నీకు. నేను మీ అక్కని అడిగాను, అమ్మ నీకు ఎంతమంది పిల్లలు అన్నాను. అంటే ఆమె ఒక్కడేనండి, నాకు లేడండి అన్న. అప్పుడు ఆలోచిస్తే చూసా, అది దేవుని చిత్తం అనుకోండి, కాదన్ను అది దేవుని చిత్తము. కానీ ఈ చచ్చిపోవలసిన ఏం చేశాడు? బ్రతికాడు. ఈయన చూసినప్పుడు ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? మీరు చూసినప్పుడు దేవుడు చేసిన మేలు గుర్తు రావాలి. నీ ఇంట్లో ఒక లేకపోతే వారికి ఏడుపు ఉండును, నీ ఇంట్లో దుఃఖం ఉండును, నీ ఇంట్లో అసమాధానం ఉండును, నీ ఇంట్లో ఎంతో వ్యాధులు ఉండును. ఎన్ని డబ్బులు తీసుకొస్తావు? తీసుకురాగలవా? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు. చూసారా? కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఆయన చూసినప్పుడల్లా దేవుడు చేసిన మేలును ఏం చేయాలి? గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఆడికి సంతోషాన్ని తీసుకొచ్చాడు. ఆడు కొడుకు కాబట్టి, లేకపోతే చనిపోవచ్చిన దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు. బ్రతికించిన దేవునికి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత ఎప్పుడు కలిగి ఉండాలి? ఆదివారం మానేయాలి కదా. పండుగ వస్తే మానకూడదు, ఆదివారం మానకూడదు, సంఘ ప్రాంతం మానకూడదు. రాత్రి మీటింగ్ వస్తుందా? రావాలి, అద్దీ రావాలి. దాంతో పాటు ఇల్లు తీసుకురావాలి. యోగ్యమైన ఇంట్లో యోగ్యులు ఉంటారు. ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి నువ్వు చెప్పాలి. అది ఏమని చెప్పాలి? రే నువ్వు బ్రతికి, నేను ఇప్పుడు నా కొడుకు అదే చెప్తాను. నేను చెప్తాను, ఒక విషయం చెప్తున్నాను. ఇంటిగాడికి అనేక సార్లు మరణపు వరకు వెళ్ళి వచ్చింది. మరణకరమైన జబ్బులు కూడా వచ్చాయి. ఒక రోజున దేవరక్క వాళ్ళ అమ్మ నాన్న హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బస్సులో ఉన్నారు. వాళ్ళు గుండె ఆగిపోయింది, ఊపిరి ఆగట్లేదు. అప్పుడు అందరు గొగ్గులు పెడుతుంది. అప్పుడు ఆ నాన్నని ఒంగులు పెట్టి అప్పుడప్పుడు గుద్దితే అప్పుడు అన్నాడు, చచ్చిపోయాడు అనుకోలేదు. చాలాసార్లు మరణకరమైన రోగాలు చాలా వచ్చాయి. 15 రోజులు హాస్పిటల్లో ఉన్నా, బతుకుతాడు నమ్మకోలేదు. నేను ఒకటే చెప్తాను, అయ్యా నేను దేవుడిని బ్రతికించాడు. ఈ రోజు నువ్వు ఉన్నావంటే ఎవరు కారణం? నేను కాదు, మీ అమ్మ కాదు. దేవుడే నీకు జీవం ఇచ్చాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. కాబట్టి నీ పిల్లలకి చెప్పాలి. చూడు, అది మన మందిరం మానేశాడు. మన మందిరంలో క్రమం ఉంటుంది, వాక్యం ఉంటుంది.
బయట ఏముంటాయి అంతేగా చెడిపోతారు. ఫరో ఇశ్రాయేల్ సైన్యము నష్టపోవడానికి కారణం ఎవరు చెప్పండి? ఎవరి కారణం? ఎవరి కారణం? ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో నాశపడే కారణం ఎవరు? మోషేనా? దేవుడా? లేకపోతే ఎవరు? వారి తల్లిదండ్రులా? ఎవరు? తల్లిదండ్రులు. ఫరో తల్లిదండ్రులు. ఫరో ఏమన్నాడు? మోషే వచ్చి యాత్రికం తల్లిదండ్రులారా, రేపొద్దు నీ కొడుకు చెప్పాలి, తల్లిదండ్రులారా చూడండి, మోషే వచ్చి యెహోవా అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి ఉత్సాహం చేయమన్నాడు అంటే ఆ ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవడో తెలీదా? ప్రపంచమంతా కరువులో ఉన్నప్పుడు, ప్రపంచమంతా చచ్చిపోసిలో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు నిండారున 100 రెట్లున ఫలింపజేసిన దేవుడు ఎవరో తెలియదా? యోసేపును పంపించి బ్రతికించిన వాడు ఎవరో తెలియదా? యోసేపు అందుకే రాయబడింది నిర్గమాకాండ 1వ అధ్యాయంలో, యోసేపుని ఎరగని రాజు, యోసేపు ఎరిగిన ఫరో ఉన్నాడు ఒకడు, యోసేపుని ఎరగిన ఫరో ఉన్నాడు ఒకడు. యోసేపు ఎరిగిన వాడు ఏమన్నాడంటే ఏమని చెప్పాడు? దేవుడు అతను దర్శించాడు. 7 సంవత్సరాలు మంచి ఎద్దులు కనబడ్డాయి, బలహీనమైన ఎద్దులు కూడా కనబడ్డాయి. బలహీనమైన ఎద్దులు వచ్చి ఏం చేశాయి? బలమైన ఎద్దులు మింగేశాయి. అలాగే 7 పత్తులు దంతులు 7 వెన్నులు పుష్టిగా వచ్చాయి. తర్వాత 7 పీల వెన్నులు వచ్చాయి. ఆ పీల వెన్నులు పుష్టిగా ఉన్న వెన్నులు ఏం చేసింది? మింగేసింది. ఈ కలవరం వచ్చేసింది. శకునాండ్రులు పిలిచాడు, దాని మీద పిలిచాడు, ఒరే కళ వచ్చిందిరా, ఏంటి కారణం చెప్పండి రా. మాకు తెలియదు అన్నాడు. ఒకడు అన్నాడు, పానదాయకుడు చెప్పాడు, ఓ రాజా, మీరు పాపం చేసినప్పుడు, శిక్ష వేసినప్పుడు మేము ఎక్కడున్నాము? చెరసాల్లో ఉన్నాం. పానదాయకుడికి, భక్ష్యకారుడికి మాకు శిక్ష వేసినప్పుడు అక్కడ హెబ్రీయుడు ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు మాకు కళ చెప్పాడు. ఆ కళ ప్రకారం భక్ష్యకారుడు నువ్వేం చేసావు? గురి తీసావు, మాకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చావు అని తెలుసుకురండి అన్నాడు. చెరసాల నుంచి యోసేపు వచ్చాడు. యోసేపు వచ్చినప్పుడు యోసేపు 30 సంవత్సరాలు కలిగిన వాడై అప్పటి వరకు బానిసత్వం యోసేపు రాజు ఎదుట నిలబడ్డాడు. రాజు ఎదుట నిలబడినప్పుడు రాజు చెప్పాడు ఫరో, అరే ఇలా వచ్చింది కళ, ఈ కళ భావం ఏంటి? అప్పుడు అన్నాడు, ఓ రాజా, 2 కళలు ఒకే భావం, ఎద్దులు వెన్నులు ఒకటే కళ. బలమైనటువంటి ఎద్దులు, పుష్టి గల వెన్నులు, బలహీనమైనటువంటి ఎద్దులు, పీల వెన్నులు ఒకటే కళ. ఏంటంటే 7 సంవత్సరాలు ఐగుప్తులో విస్తారంగా పంట పండుద్ది. ఆ 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది. ఏమొస్తుంది? కరువు వస్తుంది. జాగ్రత్త. ఈ కరువుకి 7 సంవత్సరాల పంట పనిచేయదు, మరుగు పడుతుంది. జాగ్రత్త, దాసుకో, ఈ ఆహారం దాసుకో, భద్రపరుచుకో అని చెప్పాడు. అప్పుడు ఏమన్నాడు ఫరో? ఏం చెప్పాడు? ఇతను వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు మనలో